హలో ఫ్రెండ్స్, నేను రాజగోపాల్. పులివెందులు అంటేనే వైఎస్ఆర్ ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. పులివెందులు అంటేనే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు. ఇలాంటి పులివెందులలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక బిగ్ షాక్ కలిగింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలైంది. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మారెడ్డి లతారెడ్డి బీటెక్ రవి సతీమణి ఘన విజయం సాధించింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా కోల్పోయాడు. ఇక్కడ మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు రాగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. 6,050 ఓట్ల మెజారిటీ సాధించింది ఇక్కడ టీడీపీ అభ్యర్థి. ఇది వైఎస్ఆర్సీపీకి దారుణమైన ఓటమి అని చెప్పుకోవాలి. పులివెందులలో జెడ్పీటీసీ అభ్యర్థి చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. అయితే ఈ ఉప ఎన్నికలో చనిపోయినటువంటి జెడ్పీటీసీ తనయుణ్ణి ఈ ఉప ఎన్నికల బరిలో వైఎస్ఆర్సీపీ నిలబెట్టింది. అతను విదేశాల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మరీ ఇక్కడి నుంచి పోటీలో నిలబెట్టారు. అయితే ఇక్కడ స్థానిక పరిస్థితుల దృష్ట్యా అందరూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారు అనుకున్నారు. కానీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి, అతను విదేశాల్లో ఉండే వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టడం ద్వారా స్థానికుల్లో అతని మీద విశ్వాసం లేకుండా పోయింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో పోలిస్తే చాలా బలహీనమైన అభ్యర్థిగా ముందే ఇది కన్ఫర్మ్ అయిపోయింది. అందుకే ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పులివెందుల నాయకులతో పాటు అవినాష్ రెడ్డి కూడా బాగా తెలుసు. అందుకే ఇక్కడ ఉప ఎన్నిక జరిగే రోజున పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. ఇక్కడ రిగ్గింగ్ జరుగుతూ ఉంది, జనాలను ఓట్లు వేయనీయకుండా చూస్తున్నారు, టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే విధంగా పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు చేశారు. మొదటి రోజున ఎన్నికల్ని జరగకుండా చూశారు. ఆ తర్వాత రెండో రోజున కూడా అదే పరిస్థితి. ఆఖరికి కౌంటింగ్ రోజున కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడ నుంచి బైకాట్ చేసి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఫైనల్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే ఘన విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాల్లో కేవలం 3 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. అయితే ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇద్దరు. అయితే ఈ ఇద్దరిలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి పెద్దగా గెలిచినా ఓడిపోయినా పోయేదేం లేదు. కానీ వైఎస్ఆర్సీపీకి ఇది ఇజ్జత్కు సవాల్ ఈ ఉప ఎన్నిక. ఎందుకంటే అధికారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ గెలిస్తే వైఎస్ఆర్సీపీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఏమీ తగ్గలేదు కడప జిల్లాలో, ముఖ్యంగా పులివెందులలో అని నిరూపించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ జరిగింది, మహిళలకు చీరల పంపిణీ జరిగింది. ఇట్లా ఎన్ని రకాలుగా ఓటర్లను ఆకర్షించేలా ప్రయత్నాలు చేసినప్పటికీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మారెడ్డి లతారెడ్డి ఇక్కడి నుంచి ఘన విజయం సాధించారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన అవమానం లాంటిదే. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే కుప్పంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టడం కోసం, ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడును దెబ్బ కొడితే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుందనే ఆలోచన చేసి కుప్పం మున్సిపల్ స్థానాన్ని ఎగరేసుకుపోయారు. అక్కడ దారుణమైన ఓటమి టీడీపీకి అప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా. అదేవిధంగా చంద్రగిరిలో కూడా అదే పరిస్థితి. చంద్రగిరి జెడ్పీటీ స్థానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. కానీ సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. చంద్రగిరి స్థానం జెడ్పీటీ స్థానాన్ని గెలుచుకున్నా కూడా అక్కడ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చాలా దారుణమైన ఓటమి పాలయ్యాడు. అదేవిధంగా చూస్తే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచాడు. అలా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా కుప్పంలో కొట్టిన దెబ్బకు ఈ రోజున పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి ప్రభుత్వం దారుణమైన దెబ్బ కొట్టి రివెంజ్ తీసుకున్నట్లుగా నేనైతే అనుకుంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.